మా ప్రీతమ నాయకుడు, మా అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గారు సినీ ప్రస్థానం 30 ఏళ్ళ కింద మొదలయ్యింది. ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది మాత్రం మరో ఎత్తు. దేశం కోసం, మన దేశంలో విలువైన వజ్రం కోసం, మన దేశంలో విలువైన కోహినీర్ కోసం ఈ సినిమా ఇంకొక హై లెవెల్లో ఉంటుందని, మన దేశ చరిత్రని పవన్ కళ్యాణ్ గారి అత్యుత్తమ నాయకత్వంతో పాటు ఆయన నటన శైలి కూడా ఈ మూవీలో అద్భుతంగా ఉందని మన ప్రేక్షకులందరూ కూడా అలరించి ఈ సినిమాని ఒక విజయంగా ఆయనకి ఒక అద్భుతంగా మనం అందివ్వాలని ఇప్పుడుదాకా ఆయన మనం వ్యక్తిగతంగాను సినిమా రంగంగాను మనం సపోర్ట్ చేసాం. ఈ సినిమా ప్రత్యేకంగా ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఈ సినిమా తీసే సమయంలో అనేక ఆర్థికపరమైన విషయాలు, కరోనా లాంటి విషయాలు, ప్రతిపక్షంలో చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ వచ్చి నిర్మాతకి ఒక ఆపద వంటి విషయంలో ఆయన ఇప్పుడు అండగా ఉంటున్నాడు. ఆయనకి అండగా మనందరం ఉండి ఈ సినిమాని ఒక విజయంగా, ఆయనకి ఒక అద్భుతమైన వసూలు రాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేయాలని, అలాగే చేస్తాం కూడా. అదేవిధంగా ఈ సినిమాని ఒక దేశ చరిత్రలోనే హైలైట్గా ఉంటుందని అనుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా మనందరం కూడా మనం చేయాల్సిన ఒకే పని, ఈ సినిమాని అందరూ చూడాలి. ధర్మందే విజయం, పవన్ గారిదే విజయం. పవన్ చెప్తే వినాలి, మన ఫ్యాన్స్ చెప్తే సినిమా చూడాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దులాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడాలి, వసూలు రాబట్టాలి. మన సినీ ఇండస్ట్రీకి ఒక మైలురాయిగా ఈ సినిమా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.